హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కేసులు అయితే పెరుగుతున్నాయండి. ఇటీవల విజయనగరంలో ఒక మహిళ మృతి చెందడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అసలు ఏంటి స్క్రబ్ టైఫస్, ఎలా గుర్తించాలనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాను స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి అయితే వణికిస్తోందండి. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల వారం వ్యవధిలోనే 7 కేసులు అయితే నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి బారిన పడి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందడంతో ఆందోళన అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక నల్లిని పోలినట్టుగా ఉండే ఈ కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందంటున్నారు డాక్టర్లు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం, అలాగే జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులైతే అలాగే పొడి దగ్గు కూడా ఈ వ్యాధికి లక్షణాలు అనేసి చెప్తున్నారు. అంటే చిన్న నల్లిలాగా అయితే ఉంటుందంటండి ఇది. ఆ పురుగు కుట్టడం వల్ల ఇవన్నీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా లాలా జలంతో మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అలాగని ఈ ఇన్ఫెక్షన్ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు అనేసి అయితే చెప్తున్నారు వైద్యులు. తేమ ఎక్కువగా ఉన్న చోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి అనేసి, అలాగే ఇంట్లో పొడి వాతావరణం ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్నారండి. తడిసిన దుస్తులు ధరించొద్దు, అలాగే కాళ్ళు చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలి. అలాగే పంట పొలాల్లో, ముఖ్యంగా పంట పొలాల్లో పనిచేసేప్పుడైనా, ఇంట్లో ఉన్న సమయంలో అయినా ఏదైనా పురుగు కుట్టినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి అని చెప్తున్నారు. ఈ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యం అయితే చేయకూడదనేసి నిపుణులు అయితే చెప్తున్నారండి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏవైనా ముఖ్యంగా పిల్లలకి ఏవైనా కనిపించినట్టయితే వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాల్సిందిగా వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.